అడవుల్లో చెట్లను నరకవద్దని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గుత్తికోయలకు విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శ్రీ సమ్మక్క సారక్క కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గుత్తికోయ గూడాల్లో ప్రజలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు. అడవిలో ఉన్న గుత్తికోయ ప్రజలు చెట్లను నరకకుండా వాటిని రక్షించాలని కోరారు. జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లా ఎస్పీ శబరీష్, A2 నాగారం ఏఎస్పీ శివ ఉపాధ్యాయులతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. గుత్తికోయ మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడితే బ్యాంకుల ద్వారా రుణాలు తీసిస్తామన్నారు. గుత్తికోయ గూడాలకు త్రాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేస్తామని భరోసా ఇచ్చారు. త్వరలో ప్రతి గూడానికి సోలార్ కరెంట్ ఫెసిలిటీస్తో పాటు బోర్లు కూడా వేయిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. రకరకాల జబ్బులు వెంటాడుతూ ఉంటాయి. శుభ్రత కూడా పాటించండి. చదువుకు పంపించండి మీ పిల్లల్ని. ఉన్నవాళ్ళు మంచిగా ఇక్కడ లోకల్ వాళ్ళతో, లోకల్ ప్రజలతో అందరు కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండండి. మా అందరి సహకారం ఉండదు, పేదరికం ఉండద్దు. మీరు కూడా మహిళా సంఘాలు కట్టుకోండి. మహిళా సంఘాలు మేము కూడా చెప్తాం, అధికారులకు మహిళా సంఘాలలో సభ్యులుగా చేరండి. మహిళా సంఘంలో మీరు చేరితే మీరు ఏదైనా అవసరం పడితే 1 లక్ష రూపాయలు మీకు వడ్డీ ఉండదు, ఇచ్చేస్తాం. తర్వాత నెల కింద కట్టాలి, వడ్డీ ఏముండదు. అదే మీరు బయట వడ్డీ కట్టి 10,000, 50,000, 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటా ఉన్నారు. అదే మీరు మహిళా సంఘంలో ఉంటే మీకు గవర్నమెంట్ అవకాశం ఇస్తుందని. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు మహిళలు మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండండి. మీకు ఒక ధైర్యం ఉంటుంది. మీకు ఆపతి దావకానన్నా, ఇల్లు కట్టుకుంటున్నా, ఏదైనా పిల్లలు చదువుకుంటున్నా, ఏ కార్యక్రమం ఉన్నా మీకు మహిళా సంఘంలో డబ్బులు వడ్డీ లేకుండా మీకు మన గవర్నమెంట్ ఇస్తా ఉన్నాము.